హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శ్రేష్మశ్రీ. ఈరోజు వచ్చేసి నేను చేయబోయే వీడియో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వీక్ బై వీక్ బేబీ డెవలప్, ఏ వీక్లో బేబీ ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఎంత పొడవు ఉండాలి అనే దాని గురించి ఒక చిన్న వీడియో చేశాను. ఆ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో మొత్తం చూసిన తర్వాతనే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ అడగండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను చూపించేది కేవలం యావరేజ్ వరకు మాత్రమే చూపిస్తున్నాను. అంటే బేబీ యొక్క సెంటీమీటర్ లెంత్ పొడవు అనే దాని గురించి చెప్పట్లేదు నేను. కాకపోతే బేబీ యొక్క వెయిట్ అనేది నేను యావరేజ్ మాత్రమే చెప్తున్నాను. ఈ యావరేజ్లో నేను యావరేజ్ వరకు అంటే మినిమం ఇంత ఉండాలి అనే దాని గురించి చెప్తున్నాను. ఇంతకంటే ఎక్కువ ఉండేలా చూసుకునే బాధ్యత మీది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం వీడియోలోకి. ఇప్పుడు వచ్చేసి ఫిటల్ గ్రోత్ చార్ట్ 8 నుంచి 19 వీక్స్ వరకు ఈ లెంత్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే బేబీ యొక్క హెడ్ నుంచి బేబీ బటక్స్ వరకు మాత్రమే తీసుకుంటారు. ఈ 19th వీక్ వరకు సిఆర్ఎల్ వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 20 వీక్ నుంచి 40th వీక్ వరకు క్రౌన్ నుంచి ఫూట్ వరకు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి మనం ఏ వీక్లో ఎంత లెంత్ ఉండాలి, ఏ వీక్లో ఎంత వెయిట్ ఉండాలి అనేది ఒక్కసారి చూసేద్దాం పదండి. ప్రెగ్నెన్సీ వీక్ మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం హాస్పిటల్ చెకప్కి వెళ్తే వాళ్ళు ఒక స్కాన్ ప్రిఫర్ చేస్తారు కదా, ఆ స్కాన్లో కూడా ఈ సిఆర్ఎల్ వాల్యూ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది చూడండి. 8th వీక్లో ప్రెగ్నెన్సీ 8th వీక్ వచ్చేసరికి 1.6 సెంటీమీటర్స్ ఉండాలి, 1 గ్రామ్ వెయిట్ అనేది ఉండాలి. అలాగే 9th వీక్ వచ్చేసరికి 2.3 సెంటీమీటర్స్ ఉండి 2 గ్రామ్స్ వెయిట్ ఉండాలి. అలాగే 10th వీక్ వచ్చేసరికి 3.1 సెంటీమీటర్స్ ఉండి 4 గ్రామ్స్ వెయిట్ ఉండాలి. 11th వీక్ వచ్చేసరికి 4.1 సెంటీమీటర్స్ ఉండి 7 గ్రామ్స్ వెయిట్ ఉండాలి. 12th వీక్ వచ్చేసరికి 5.4 సెంటీమీటర్స్ ఉండి 14 గ్రామ్స్ వెయిట్ ఉండాలి. 13th వీక్లో 7.4 సెంటీమీటర్స్ లెంత్, అలాగే 23 గ్రామ్స్ వెయిట్ ఉండాలి. 14th వీక్ వచ్చేసరికి 8.7 సెంటీమీటర్స్ 43 గ్రామ్స్ వెయిట్. 15th వీక్లో 10.1 సెంటీమీటర్స్ ఉండాలి, అలాగే 70 గ్రామ్స్ వెయిట్ అనేది ఉండాలి. నెక్స్ట్ 16th వీక్లో 11.6 సెంటీమీటర్స్ ఉండి 100 గ్రామ్స్ వెయిట్ ఉండాలి బేబీ. 17th వీక్లో 13 సెంటీమీటర్స్ ఉండాలి, 140 గ్రామ్స్ ఉండాలి బేబీ వెయిట్. అలాగే 18th వీక్స్లో 14.2 సెంటీమీటర్స్ లెంత్ ఉండాలి, 190 గ్రామ్స్ వెయిట్ ఉండాలి. అలాగే 19th వీక్ వచ్చేసరికి 15.3 సెంటీమీటర్స్ ఉండి 240 గ్రామ్స్ వెయిట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు 8th నుంచి 19th వీక్ లోపు తీసిన స్కానింగ్లలో ఇంత సెంటీమీటర్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 8th నుంచి 19th వీక్లో తీసిన స్కానింగ్లో సిఆర్ఎల్ వాల్యూ మాత్రమే ఇస్తారు. ఒకసారి మీరు కూడా మీ స్కాన్ని చెక్ చేసుకొని చూసినట్లయితే దాదాపుగా ఈ సెంటీమీటర్స్ మాత్రమే మీకు ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రామ్స్ అనేటివి మనకు 11, 12th వీక్, 13th వీక్లో మనకి గ్రామ్స్ అనేది ఎక్కువగా కనిపించదు. కొన్ని స్కానింగ్ రిపోర్ట్స్లో ఇస్తారు, కొన్ని స్కానింగ్ రిపోర్ట్స్లో అది ఇవ్వడం జరగదు. నెక్స్ట్ వచ్చేసి 20th వీక్ నుంచి 40th వీక్ లోపు యావరేజ్ లెంత్ అండ్ వెయిట్ తెలుసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫిటల్ గ్రోత్ చార్ట్ 28 to 40th వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఈ 20 వీక్ నుంచి 40th వీక్లో తీసే స్కానింగ్ బేబీ యొక్క లెంత్ అనేది ఎక్కడి నుంచి తీస్తారు అంటే ద లెంత్ ఆర్ ఫ్రమ్ హెడ్ టు ఫూట్, అంటే తల దగ్గర నుంచి బేబీ యొక్క ఫూట్ వరకు తీసుకోవడం జరుగుతుంది. అంటే పాదాల వరకు తీసుకొని కొలవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి ప్రెగ్నెన్సీ వీక్ యావరేజ్ లెంత్, యావరేజ్ వెయిట్ వచ్చేసి చూద్దాము. 20th వీక్లోకి వచ్చేసరికి 25.6 సెంటీమీటర్స్ లెంత్ అనేది ఉండాలి, 300 గ్రామ్స్ వెయిట్ ఉండాలి. అలాగే 21st వీక్లో 26.7 సెంటీమీటర్స్ లెంత్, 360 గ్రామ్స్ వెయిట్. 22 వీక్లో 27.8 సెంటీమీటర్స్ 43 గ్రామ్స్ వెయిట్. 23లో 28.9 సెంటీమీటర్స్ ఉండాలి, 501 గ్రామ్ ఉండాలి. అలాగే 24th వీక్ వచ్చేసరికి 30 సెంటీమీటర్స్ లెంత్ ఉండాలి, 600 గ్రామ్స్ వెయిట్ ఉండాలి. 25th వీక్ వచ్చేసరికి 34.6 సెంటీమీటర్స్ ఉండాలి, అలాగే 660 గ్రామ్స్ వెయిట్ అనేది ఉండాలి. 26th వీక్ వచ్చేసరికి 35.6 సెంటీమీటర్స్ 760 గ్రామ్స్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి 27th వీక్లో 36.6 సెంటీమీటర్స్ ఉండాలి, 875 గ్రామ్స్ వెయిట్ ఉండాలి.
నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి 28th వీక్ వచ్చేసరికి మినిమం బేబీ అనేది కేజీ నుంచి స్టార్ట్ అవ్వాలి. 28th వీక్లో 37.6 సెంటీమీటర్స్ లెంత్ అంటే పొడవు, అలాగే 1 kg బరువు ఉండాలి. 29th వీక్ వచ్చేసరికి 38.6 సెంటీమీటర్స్ ఉండాలి, అలాగే 1.2 kg ఉండాలి. 30th వీక్ వచ్చేసరికి 39.6 సెంటీమీటర్స్ ఉండాలి, అలాగే 1.3 kg. 31 వీక్ వచ్చేసరికి 41.1 సెంటీమీటర్స్, అలాగే 1.5 kg అంటే దాదాపు కేజీన్నర వరకు ఉండాలి. నెక్స్ట్ 32 వీక్ వచ్చేసరికి 42.4 సెంటీమీటర్స్, అలాగే 1.7 kg అంటే కిలో 700 గ్రాములు ఉండాలి. 33 వీక్ వచ్చేసరికి 43.7 సెంటీమీటర్స్, అలాగే 1.9 kg వెయిట్ ఉండాలి. 34th వీక్ వచ్చేసరికి 45 సెంటీమీటర్స్, అలాగే 2.1 kg అంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు కానీ తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. 35th వీక్ వచ్చేసరికి 46.2 సెంటీమీటర్స్ లెంత్ ఉండాలి, అలాగే 2.4 kg వెయిట్ ఉండాలి. 36th వీక్ వచ్చేసరికి 47.4 సెంటీమీటర్స్ ఉండాలి, 2.6 kg వెయిట్ ఉండాలి. 37th వీక్ వచ్చేసరికి 48.6 సెంటీమీటర్స్ ఉండాలి, 2.9 kg ఉండాలి. 38th వీక్ వచ్చేసరికి 49.6 సెంటీమీటర్స్ ఉండాలి, 3.1 kg ఉండాలి. 39th వీక్ వచ్చేసరికి 50.7 సెంటీమీటర్స్ ఉండాలి, 3.3 kg వెయిట్ ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ వీక్ 40th వీక్. ఈ 40th వీక్లో 51.2 సెంటీమీటర్స్ ఉండి 3.5 kg అంటే 3 కిలోలన్నర. ఇది ఓన్లీ యావరేజ్ వరకు మాత్రమే అండి. ఇంత ఉండాలి, మినిమం ఇంత ఉండాలి, అంతేగాని ఇంతకంటే తక్కువ ఉండాలని కాదు. కంపల్సరీగా దీనికంటే వెయిట్ ఎక్కువ ఉండాలి.